ఇక హైదరాబాద్ అమీర్పేటలో దారుణం జరిగింది. ఇంటర్వ్యూకు వచ్చిన యువతిపై ఓ కామాంధుడు అత్యాచార యత్నానికి యత్నించాడు. జాబ్కు సెలెక్ట్ అయ్యావని బాధిత యువతిని నిందితుడు నవీన్ కుమార్ నమ్మించాడు. సిమ్ కార్డు ఇచ్చే సాకుతో యువతిని ఇంటికి పిలిపించుకున్నాడు. నవీన్ మాయమాటలు నమ్మి ఇంటికి వెళ్లిన యువతిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిని మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అమీర్పేటలో దారుణం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై ఓ కామాంధుడు అత్యాచార యత్నానికి యత్నించాడు. జాబ్కు సెలెక్ట్ అయ్యావని బాధిత యువతిని నిందితుడు నవీన్ కుమార్ నమ్మించాడు. సిమ్ కార్డు ఇచ్చే సాకుతో యువతిని ఇంటికి పిలిపించుకున్నాడు. నవీన్ మాయమాటలు నమ్మి ఇంటికి వెళ్లిన యువతిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిని మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, అమీర్పేటలో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే ఒక యువతిని జాబ్ ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై ఒక అత్యాచారం అయితే జరిగింది. ఏదైతే జాబ్ ఇంటర్వ్యూకి వచ్చిన యువతిని సెలెక్ట్ అయ్యామని చెప్పి ఈ ఆఫీస్ సంబంధించి సిమ్ కార్డు ఇచ్చే సాకుతో తన ఇంటికి పిలిపించుకున్న ఒక సాఫ్ట్వేర్ మేనేజర్ అనే నవీన్ అనే వ్యక్తి తన ఇంటికి పిలిపించుకుని అత్యాచార యత్నానికి అయితే పాల్పడ్డాడు. అతనికి ఇంటికి వచ్చిన యువతిపై అత్యాచార యత్నం ఒడిగట్టిన ఈ సామాన్యుడు నిందితుడు ఎవరైతే ఉన్నారో నవీన్ కుమార్ ని ప్రస్తుతం ఆయనపై కేసు అయితే నమోదు చేసింది. అలాగే ఏదైతే పోలీసులు ప్రస్తుతం నవీన్ అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. మొత్తానికి ఏదైతే ఒక ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై అత్యాచారం చేయడంతోనే ఆమె డైరెక్ట్ గా మధురానగర్ పిఎస్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే రంగంలో దిగి నవీన్ అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇతను ఒక సాఫ్ట్వేర్ సంస్థలోని ఒక ఏదైతే మేనేజర్ కింద అయితే పనిచేస్తున్నాడు. ఏదైతే ఇంటర్వ్యూకి వచ్చిన యువతులపై అలాగే అఘాయిత్యం చేస్తున్నాడు అంటూ కూడా ఇతనిపై ఫిర్యాదులు రావడంతో ప్రస్తుతం ఏదైతే మధురానగర్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యామంటూ కూడా తనకి సిమ్ కార్డు ఇచ్చానంటూ కూడా తన ఇంటికైతే పిలిపించుకున్నాడు. ఇంటికి పిలిపించుకున్న తర్వాత అతనిపై ఆమెపై అఘాయిత్యం చేయడంతోనే ఆమె ఏదైతే మధురానగర్ పిఎస్ లో కేసు అయితే నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అతన్ని అయితే ప్రస్తుతం అదుపులో తీసుకుని కేసు అయితే నమోదు చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తే మాదిరి. థ్యాంక్ యూ కుమార్.